అమృత్ అనేటటువంటి ఒక పథకాన్ని తీసుకొచ్చి నరేంద్ర మోడీ సర్కారు వివిధ ఊళ్ళ అభివృద్ధి కోసం ఆ డబ్బులు ఖర్చు పెట్టమంది. దీనికి అంటే కేంద్రం నుంచి డబ్బులు వస్తూ ఉంటాయి, పప్పు బెల్లాల్లో వాడేస్తారు. చిత్తశుద్ధితో కరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం పేరు రాష్ట్ర ప్రభుత్వం పేరు వచ్చేలాంటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఏం చేయరు. దానికి సాక్ష్యం అమృత్ పథకం కిందన ఆంధ్రప్రదేశ్లో 136 ప్రాజెక్టులకి కేంద్రం పూర్తి చేసినట్టుగా, అంటే రాష్ట్రం పూర్తి చేసినట్టుగా కేంద్ర ప్రభుత్వానికి అధికారికంగా లెక్కలు ఇచ్చారు. దీని కింద 32 పట్టణాలకి 3,333 కోట్ల రూపాయల విలువైన 226 ప్రాజెక్టులు మంజూరు చేస్తే 1,134 కోట్ల విలువైన 136 ప్రాజెక్టులు పూర్తయింది అన్నటువంటిది అధికారిక లెక్క చెప్తోంది. ఏదైతే ప్రసాదరావు అడిగినటువంటి చిత్తూరు ఎంపీ అడిగిన ప్రశ్నకి సమాధానంగా ఇది చెప్పుకొచ్చారు. అమృత్ కింద ఏపీలో 2,198 కోట్ల విలువైన 90 ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయని, ఈ పథకం కింద రాష్ట్రానికి కేంద్రం వాటా 1,056 కోట్లు విడుదల చేయాల్సి ఉంటే 1,049 కోట్లు ఆల్రెడీ విడుదల చేసేసాం. అందులో 942 కోట్లు ఖర్చు చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు కూడా ఇచ్చింది. అమృత్ కింద నెల్లూరు నగరంలో 82 కోట్లతో 2 ప్రధాన వరద నీటి కాలువలు నిర్మిస్తున్నాం. ఒక కాలువకు సంబంధించి 28.9 కోట్ల విలువైన పనులు పూర్తయినాయి. ఇది ఎంపీ వేమిరెడ్డి అడిగిన ప్రశ్నకు మరో దానికి సమాధానంగా చెప్పుకొచ్చింది. ఓవరాల్గా చూస్తే అసలు ఈ అమృత్ పథకానికి ఎక్కడెక్కడ ఎంతెంత ఖర్చు పెట్టి ఇప్పుడు ఏమైపోతుందంటే, ఓ మున్సిపాలిటీలోని కార్పొరేషన్లో జరిగిందనుకోండి, వాళ్ళు ఖర్చు పెట్టారని చెప్తున్నారు అంతే. ఆ లోకల్ మున్సిపాలిటీ ఖర్చు పెట్టిందో కార్పొరేషన్ ఖర్చు పెట్టిందో అనుకుంటున్నారు, లేదా రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటున్నారు జనం. కానీ కేంద్రం ఇస్తున్నది ఇది వేల కోట్ల రూపాయలు. పాప భారతీయ జనతా పార్టీ వాళ్ళకేమో ఫాలోఅప్ చేయడం తెలియదు. ఇన్ని పథకాలు రాష్ట్రానికి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇస్తే ఇదిగో మోడీ సర్కార్ ఇచ్చింది ఇది అని రాసుకుంటాం, కానీ అది ప్రజలకు తెలియచేయటం కానీ చేత కావట్లేదు.